నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ భేటీ మాల్దీవులకు 785 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని మోదీ హామీ యాదాద్రి నుంచి బీజేపీ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం రాష్ట్రంలో కుటుంబరహిత పాలనకు ప్రజలు మద్దతివ్వాలని బండి సంజయ్ పిలుపు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలపై సీఎం కేసీఆర్ సమీక్ష ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాల పాటు రాష్ట్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే సర్కులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ మంకీపాక్స్ పై ఆందోళన వద్దన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వైరస్ కట్టడికి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని మన్సుఖ్ మాండవీయ వెల్లడి వివరాలు మాల్దీవుల అభివృద్ధికి భారత్ సహకారం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు భారత్ పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్తో ఢిల్లీలో ఈరోజు భేటీ అయ్యారు ఇరు దేశాల అధిపతులు వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు మాల్దీవులోని గ్రేటర్ మాలేలో 2000 సోషల్ హౌసింగ్ యూనిట్స్ కోసం భారత్ సుమారు 785 కోట్ల సహాయం అందజేస్తుందని ప్రధాని తెలిపారు పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మాల్దీవులు ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు మాలేలో 4000 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా అందులో 2000 ఇళ్ల నిర్మాణానికి భారత్ సహకారం అందిస్తుందని మోదీ తెలియజేశారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పరస్పర సహకారం వాణిజ్యం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు ताकि सभी प्रोजेक्ट्स समयबद्ध तरीके से पूरे हो सके। फ्रेंड्स, इंडियन ओशन में ट्रांसनेशनल अपराध, आतंकवाद तथा ड्रग्स तस्करी का खतरा गंभीर है और इसलिए रक्षा और सुरक्षा के क्षेत्र में भारत और मालदीव के बीच करीबी संपर्क और समन्वय पूरे क्षेत्र की शांति और स्थिरता के लिए महत्वपूर्ण है इन सभी साझा चुनौतियों के खिलाफ हमने अपना सहयोग बढ़ाया है इसमें मालदीव के सुरक्षा अधिकारियों के लिए कैपेसिटी बिल्डिंग और ट्रेनिंग सहयोग भी शामिल है मुझे ये घोषणा करते हुए खुशी है कि भारत मालदीव सुरक्षा बल के लिए 24 वाहन और एक नेवल बोट प्रदान करेगा हम मालदीव के 61 आइलैंड्स में पुलिस सुविधाओं के निर्माण में भी सहयोग करेंगे आज राष्ट्रपति सोलिह के साथ मैंने कई विषयों पर व्यापक चर्चा की हमने हमारे द्विपक्षीय सहयोग के सभी आयामों का आकलन किया और महत्वपूर्ण क्षेत्रीय एवं वैश्विक मुद्दों पर भी विचारों का आदान प्रदान किया अभी कुछ देर पहले हमने ग्रेटर माला कनेक्टिविटी प्रोजेक्ट की शुरुआत का स्वागत किया यह मालदीव का सबसे बड़ा इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट होगा हमने आज ग्रेटर माले में 4000 सोशल हाउसिंग यूनिट्स उसके निर्माण के प्रोजेक्ट का रिव्यू भी किया मुझे ये घोषणा करते हुए प्रसन्नता है कि हम इसके अतिरिक्त 2000 सोशल हाउसिंग यूनिट्स के लिए भी फाइनेंशियल सपोर्ट देंगे Prime Minister and I discussed the issue of terrorism. We both reiterated a firm commitment to the work against terrorism in all its forms and manifestations and strengthen cooperation to enhance maritime safety and security in the Indian Ocean region. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ వేడుకల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు వజ్రోత్సవ వేడుకల కార్యాచరణకు సంబంధించి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు
ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాల పాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కార్యాచరణను ఖరారు చేయనున్నారు. మంకీ పాక్స్ విషయంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న ఆయన వైరస్పై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాండవీయ మాట్లాడుతూ మంకీ పాక్స్ వంటి వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. ఇప్పటికే కేంద్రం తరపున నీతి ఆయోగ్ సభ్యుడి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేసిన తర్వాత వారి సలహాలు స్వీకరించి తరువాతి చర్యలు తీసుకుంటామన్నారు. కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాల్సినా తప్పకుండా చేస్తామన్నారు. ये केस दिखाई दे रहा है और वर्तमान समय में मई महीने में दुनिया की कई कंट्री में जब केस दिखने लगा तब WHO ने उसके पर विशेष ध्यान दिया और उसके पर निगरानी करना शुरू किया. उसके तहत इंडिया में भी उसके पर निगरानी शुरू हुई. एक केस और ये डिसीज डीप कांटेक्ट से स्प्रेड होता है. माँ को होता है तो बच्चे को होने की संभावना होती है, हस्बैंड को होता है तो वाइफ को होने की संभावना होती है. कोई पैसिफिक समुदाय या तो पैसिफिक को ही हो ऐसा नहीं है. डीप कांटेक्ट जिसको हो उसको होने की संभावना होती है और इस तरह से ये केस फैलता है और उसमें इंडिया में भी उसके ऊपर पूरी निगरानी रखी जा रही है. स्वाभाविक है कोई भी डिसीज उसको हल्के से नहीं लेना चाहिए, उसको सीरियसली लेना चाहिए और देश के कोई व्यक्ति का कोई भी डिसीज से मृत्यु न हो हम सब चाहे. और मंकी पॉक्स डिसीज के संदर्भ में भी पब्लिक अवेयरनेस बहुत आवश्यक है. भारत सरकार की ओर से नीति आयोग के मेंबर के अध्यक्षता में हमने एक टास्क फोर्स भी बना दिया है. टास्क फोर्स के आधार पर वो समय समय पर उसका आकलन करते, स्टडी करते. मैंने भी और सभी स्टेट गवर्नमेंट को लेटर भी लिखा है, तब जाके अपने स्टेट में भी उसके अवेयरनेस के कार्यक्रम चलाए, पब्लिक को अवेयर करे. कई एक्सपर्ट लोग भी टेलीविजन के माध्यम से पब्लिक अवेयरनेस करके डीप कांटेक्ट से ऐसे कोई संदिग्ध केस है तो उससे दूर. దేశంలో ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అన్ని చర్యలు చేపట్టాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 7% ఉన్న ద్రవ్యోల్బణాన్ని 6% తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఆమె అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని సీతారామన్ వెల్లడించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆమె మాట్లాడుతూ బ్యాంకుల నుంచి డబ్బు విత్డ్రా చేసుకుంటే, చెక్కుల ద్వారా డబ్బులు తీసుకుంటే జీఎస్టీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల రూపాయి విలువ భారీగా పతనమైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వివరణిచ్చారు. వాస్తవానికి రూపాయి విలువలో ఎలాంటి పతనం లేదని పేర్కొన్నారు. ఆర్బీఐ నిరంతరం రూపాయి కదలికలపై దృష్టి సారిస్తోందని తెలిపారు. అయితే అవసరమైనప్పుడు కేవలం ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్బీఐ మధ్యలో జోక్యం చేసుకుంటోందని వివరించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులు కనిపించినప్పటికీ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మాత్రం బలంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ మారక నిల్వలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందిస్తూ రిజర్వుల్లో ఇంకా $500 బిలియన్ పైనే ఉన్నాయన్నారు. జూలై 22 నాటికి $571.56 బిలియన్ నిల్వలున్నాయన్నారు. The average price of various food commodities were in triple digits, not double. Some of them went up that much. And I'm not exaggerating. Potato, onion, tomato, the increase in average price over this period, 2009 to 2013, was shockingly at 164% for potato, 323% for onion, and 160% for tomatoes. So that's the kind of increase in price happened during UPA 2. And today with TOP scheme, we are able to get more of these perishable goods to the market, give them capacities to store, and as a result of which the prices have been held reasonably. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం.
మీరు బిజినెస్ చేస్తున్నారని ఇందులో రాస్తుంది. సార్, నేను ఉద్యోగానికి, అభివృద్ధికి మరియు ఉన్నతికి కృషి చేసే ఒక ఉద్యోగి. కాబట్టి ఆ రాత్రి మీరు ఉద్యోగానికి, అభివృద్ధికి మరియు ఉన్నతికి లోన్ తీసుకుంటున్నారు, అంతేనా? ఇంకేమైనా ఉందా? నేను డొనేషన్ ఇచ్చాను మరియు నా కుమార్తె కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. ఎలాగో తెలుసా? కెనరా బ్యాంక్ అందిస్తుంది AI1 ఆల్-ఇన్-వన్ బ్యాంకింగ్ సూపర్ యాప్. 250కి పైగా ఫీచర్లతో చేయబడిన బ్యాంకింగ్ మరియు మరెన్నో సేవా సౌకర్యాలు. మీ కలల సాకారం మా యాప్ తో. మా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఇన్వెస్ట్ చేస్తారా? వార్తలకి పునఃస్వాగతం. ప్రజల ఇబ్బందులను వదిలేసి కేసీఆర్ ఢిల్లీ పీఠం కోసం పాకులాడడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్టలోని వంగపల్లి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెడుతుందని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట వరకు MMTS విస్తరిస్తామని చెప్పామని, అయినా MMTS 2వ ఫేజ్కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. నెలలో 20 రోజులు ఫామ్ హౌస్లోనే ఉంటున్న సీఎం కేసీఆర్ మిగిలిన 10 రోజుల్లో 5-6 రోజులు కేంద్రాన్ని తిడుతూనే ఉంటారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది తెలంగాణ రాష్ట్రం కాదా అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు తిరగడం లేదా? ఈ హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి సిమెంట్ రోడ్డు ఎప్పుడైనా రోడ్లు వేశారా మీరు? సిమెంట్ రోడ్డు వేశారు. నేషనల్ హైవే తెలంగాణలో మొట్టమొదటి జాతీయ హైవే తెలంగాణలో సిమెంట్ రోడ్డు ఈ 1900 కోట్లు పెట్టి నరేంద్ర మోడీ గారు ఖర్చు చేస్తే ఈ రోడ్డు మీద తెలంగాణ ప్రజలు వెళ్ళరా? ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలోకి వెళ్ళే రోడ్డు కానీ. మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ త్వరలోనే ప్రజలు తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడతారని అన్నారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు. అణగారిన కులాలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఆ ప్రాజెక్టు కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ అయిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. बांडी संजय के नेतृत्व में भारतीय जनता पार्टी आ रही है. केसीआर साहब ने जिस तरह से राज्य की जनता के हितों के साथ में खिलवाड़ किया है, जिस तरह से भ्रष्टाचार की भेंट हर एक नई परियोजना को चढ़ाने का काम किया है. मुझे मीडिया के दोस्तों ने पूछा कि कालेश्वरम को राष्ट्रीय परियोजना बनाने की चर्चा मांग राज्य कर रही है और केसीआर जी कहते हैं कि भारत सरकार इसको राष्ट्रीय परियोजना नहीं बनाती. मैं आप सबसे कहना चाहता हूं, कालेश्वरम को जाकर के देखने की आज आवश्यकता है. जिस तरह से उसको गलत डिजाइन के साथ में बनाया गया, आज पूरे कालेश्वरम के तीनों बांध, जो 3 बांध कालेश्वरम में हैं, वो तीनों बांध आज पानी के नीचे डूबे हुए हैं. तीनों बांध जो हैं, उनके पावर हाउस आज पानी के बीच में, पंप हाउस आज उनके पानी के नीचे डूबे हुए हैं. इंजीनियरिंग की जिस तरह से डिफॉल्ट कमजोरी उसमें रही है, न ठीक से उसकी प्लानिंग की गई, न उसका इन्वेस्टमेंट क्लियरेंस कराया गया, न एनवायरमेंट क्लियरेंस कराया गया. अवैध रूप से तेलंगाना में केवल और केवल पैसे कमाने की मशीन, दूध देने वाली गाय की तरह इस कालेश्वरम प्रोजेक्ट को उन्होंने बना करके पैदा किया. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి నుంచి ప్రారంభమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాషాయ జెండాను ఊపి యాత్రను ప్రారంభించగా సభాస్థలి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సంజయ్ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహస్వామి అవతారమెత్తి టీఆర్ఎస్ రాక్షస పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రను చూసి సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ఎక్కడుందని అనేవాళ్లకు తామేంటో చూపించామని, ఖమ్మంలో కూడా నిరూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఏ సర్వేల్లో చూసినా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, రాష్ట్రంలో కుటుంబరహిత పాలన కోసం ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ఢిల్లీలో సార్ వచ్చిందా? రాలే, వచ్చిందా? నేను అడిగిన మన పేపర్లో అడిగిరు, నేను ఎందుకు పోయిందా సార్ ఢిల్లీ కంటే జెఫర్సన్ స్కాచ్ అట మందు తెలుసా మీ అందరికి? అది అమరే కాదట, అది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమ్మరాదు, వేరే రాష్ట్రంలో అమ్మరాదు. ఇక్కడ ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అమ్మస్తుందట అది. అందుకే సారు ఆ స్కాచ్ టేస్ట్ చూడడానికి ఢిల్లీ పోయిండు ఆయన. అందుకే సారు ఢిల్లీ పోయాడు,
నేను అడిగిన సార్ను, నువ్వు ఎందుకు పోయినా సార్ ఢిల్లీకి పోయినావు చెప్పు. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికి పోయినా కూడా మాకు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు ఢిల్లీ నుంచి. వచ్చే ముందు 3 రోజుల క్రితమే షెడ్యూల్ వచ్చింది రాత్రి. ఏ టైంకు ఢిల్లీకి వెళ్ళి బయలుదేరుతున్నా, ఏ టైంకు శంషాబాద్లో దిగుతున్నా, ఏ టైంకు మీటింగ్ వస్తున్నా, మళ్ళీ ఏ టైంకు పోవాలని చెప్పి షెడ్యూల్ వచ్చింది. అన్న మీరందరూ కష్టపడి పనిచేయాలన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీలు చూసినాక ఫస్ట్ పోయి యాత్ర చేసుకునేది, దర్శనం చేసుకునేది ఎక్కడ? ఆ అవకాశం మీకు రావాలంటే ఎట్టి పట్ల ప్రతి యువకుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పలాడించిన తర్వాత మొట్టమొదటి దర్శనం పాత బస్తీలోని నా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా చెప్తున్నా. మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల చేయాలనుకున్నా చేయలేకపోయారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. తన వ్యాపార జీవితానికి రాజకీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తన రాజీనామా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ భవిష్యత్తు కోసం చేస్తున్నారని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేనని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని అధిష్టానానికి తెలియజేశారని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. నా మీద ఆశతోటి నన్ను గెలిపించింది, కానీ గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం లేకపోవడం వల్ల దురదృష్టకరం. నేను అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా రాజీనామా చేస్తే అభివృద్ధి కలుగుతుందేమో, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డెవలప్మెంట్, ఇండ్లు ఏమైనా ఇస్తారేమో, గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సీటు కోసం అన్న కనీస వసతులన్నా మునుగోడు నియోజకవర్గంలో మెయిన్ రోడ్లన్నా కొంతమంది కన్నా సాయం జరుగుద్దేమన్న ఆశతోటి నేను చెప్పిన. మా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని ఇంతవరకు చేయలేము కూడా. మునుగోడు ప్రజలకు నా రాజీనామా మేలు చేస్తుందని భావిస్తున్నా. జాతి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా సోషల్ మీడియా అకౌంట్లలో తిరంగాను పెట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన సామాజిక మాధ్యమాల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నానని, ప్రజలందరూ జాతీయ పతాకాన్ని డీపీలలో ఉంచుకుని తమకు జాతీయ పతాకం పట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని చూపించాలని అమిత్ షా ట్వీట్ చేశారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. కూలీల వ్యతిరేక నిబంధనలు రూపొందించిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు హరీష్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా సర్క్యులర్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉపాధిని దెబ్బతీసిన కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా సర్క్యులర్ జారీ చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని స్వయంగా కేంద్ర మంత్రే ఇటీవల రాజ్యసభలో చెప్పడం నిజం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆధునిక హంగులతో దేశానికే తలమానికంగా నిలవనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ నెల 4న సీఎం కేసీఆర్ ఈ సెంటర్ను ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను మహమూద్ అలీ సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు సంబంధించిన విషయాలను డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వారికి వివరించారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ రూపుదిద్దుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్తో హైదరాబాద్లో భద్రత మరింత పటిష్టం కానుందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వివరించారు. 5 టవర్లు ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు భారీ వీడియో వాల్, 30 పెటాబైట్ల సామర్థ్యం ఉన్న సర్వర్లు, కృత్రిమ మేధ వినియోగం, డీజీపీ కమిషనర్ ఛాంబర్లు, ఓ టవర్ పైన హెలీప్యాడ్ వంటివి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు.
ఏంటంటే మా తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా కంట్రోల్ చేశారు. ఈ కమాండ్ అండ్ కంట్రోల్లో అంటే మొత్తం ఫుల్ న్యూ టెక్నాలజీ ఉంది. అంత టెక్నాలజీ ఎక్కడ లేదు, మా ఇండియాలో మన దగ్గర యూజ్ చేస్తున్నారు. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ ఫ్యూచర్లో అంటే మనకు చాలా మన డిపార్ట్మెంట్ పోలీస్ లేదు, ఇంకో డిపార్ట్మెంట్లోకి పనికి వస్తుంది. మనకు మా సీఎం ఇద్దరు ఆఫీస్ ఉంది, మా కమిషనర్ గారు ఆఫీస్ ఉంది, డీసీసీ ఆఫీస్ ఉంది, ఫైనల్ వాళ్ళ హెలిప్యాడ్ ఫెసిలిటీస్ బి ఉంది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ తెలంగాణ స్టేట్ కొత్త స్టేట్ అయిన తర్వాత మా సీఎం గారు విజన్ ఉంది, పోలీసుతో బాగా ఎఫెక్టివ్ పని చేయాలంటే ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తే మంచిది. ఫ్యూచర్లో ఇప్పుడు క్రైమ్ ఎట్లా జరుగుతుంది, సైబర్ క్రైమ్లో ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ ఫారెన్లో పోయి తీసుకొచ్చిన చాలా బాగా చేస్తున్నారు. 4th అంటే ఇనాగ్రేషన్ ఉంది. ఈ రోజు నేను మా మినిస్టర్ గారు ఇద్దరు ఇన్స్పెక్షన్ చేశారు. మంచి ఫాస్ట్ ఇది పని కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక భారతదేశానికే మణిహారం. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ, డిజాస్టర్ కానీ, అంటే రాష్ట్రంలో ఏది జరిగినా కానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసి ఎమర్జెన్సీ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీంట్లో టెక్నాలజీ ఉపయోగించడం, నీకు దగ్గర ఇది 600 కోట్ల రూపాయలతోనే నిర్మాణం జరిగినటువంటి ఇది రేపు మన ఇండియాకే ల్యాండ్ మార్క్ అవుతుంది. అంటే ఒకే ఇష్యూ కాదు, ఈరోజు పెద్ద బహిరంగ సభలు జరుగుతుంటాయి, లేకపోతే పెద్ద ర్యాలీలు జరుగుతాయి. అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకొని ట్రాఫిక్ జామ్స్ ఉంటే దాన్ని కూడా ఎట్లా ఆపరేట్ చేసుకోండి అంటే ఇక్కడ నుంచి కమ్యూనికేషన్. రెండోది రాష్ట్రంలో ఎనీ యాక్సిడెంట్ జరిగిందనుకో, బార్డర్లో జరిగింది, లేకపోతే తెలంగాణ బార్డర్లో ఎక్కడ, అవన్నీ ఇక్కడ నుంచే నిమిషాల మీద కన్సల్ట్ ఎస్పీలకు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ యంత్రం కానీ. రెండోది రూల్స్ వయలేట్ చేసినా కానీ వెంటనే ఆపరేట్ చేసేటువంటి. కాబట్టి ఇదేంటంటే మన దేశానికే మణిహారం. సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో గత 8 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకు ఎంపీ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో నిరసన తెలుపుతున్న వారికి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికార పార్టీ విస్మరించిందని ఆరోపించారు. అన్ని విధాలుగా అర్హత ఉన్న మారుమూల సోనాలను మండల కేంద్రం చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సోనాల కేంద్రంగా నూతన మండలం ప్రకటించాలని సోయం బాపురావు డిమాండ్ చేశారు. స్థానిక మంత్రులను కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఇది కొత్తగా వీళ్ళు ఈ ప్రాంత వాసులు ఎవరు కూడా అడగటం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానమే ఉన్నది కాబట్టి ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మండలం కావాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి పాపులేషన్ కూడా చాలా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సోనాల గ్రామంలో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరిచ్చిన మాటను నిలబెట్టి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని కూడా ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతనంగా తయారు చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ను ఈ నెల 7వ తేదీన ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు విద్యార్థులు తయారు చేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించింది. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థులు తయారు చేసిన ఆజాదీ శాట్ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. కుమారుణ్ణి సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యంగా ఉందని ఆరోపించారు. యాదగిరిగుట్టలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈటెల మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలొచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, తెలంగాణలో కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు. ఇవాళ దళితులకు 3 ఎకరాల దేవుడరుగు, దళితులకు ముఖ్యమంత్రి దేవుడరుగు, ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన
అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్. కానీ ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది. తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది, వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 9% దేవుడెరుగు, 9% దేవుడెరుగు. ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడెరుగు. కానీ తాత, తండ్రి, కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతికే ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ చారిత్రక ప్రదర్శన చేసింది. లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ ఈవెంట్లో తొలిసారి స్వర్ణం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో భారత బృందం 17-10 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ విభాగంలో భారత్ తొలిసారి పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. లవ్లీ చౌబే నాయకత్వంలోని పింకీ, నయన్ మోని, సాయి కియా, రూపారాణి నలుగురు అథ్లెట్ల బృందం న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఈ బృందం ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో పసిడి పతకం ఖాయం చేసింది. దీంతో ఇప్పటివరకు భారత్ మొత్తం 10 పతకాలు సాధించింది. అందులో 4 బంగారు పతకాలు కాగా 3 రజతం, 3 కాంస్య పతకాలున్నాయి. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి నేడు. తెలుగు జాతి కీర్తిని దేశవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకల్పనకు ఎంతగానో శ్రమించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పింగళి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. హర్ ఘర్ తిరంగా నినాదంతో ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరవేసేందుకు పిలుపునిచ్చింది. పింగళి వెంకయ్య జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా బట్ల పెనుమరు గ్రామంలో 1876 ఆగస్టు 2న జన్మించారు పింగళి వెంకయ్య. మహాత్మాగాంధీ విజయవాడ వచ్చిన సందర్భంగా జాతీయ పతాక నమూనాను పింగళి వెంకయ్య వివరించారు. ఆ తరువాత 1921లో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో జాతీయ జెండా డిజైన్ను పింగళి వెంకయ్య సమర్పించారు. చిన్న చిన్న మార్పులతో ఆయన రూపొందించిన పతాకమే నేటి మన త్రివర్ణ పతాకమైంది. 2009లో పింగళి స్మారకంగా తపాలా బిళ్లను ఆవిష్కరించారు. 2015లో విజయవాడ ఆకాశవాణి భవనానికి పింగళి వెంకయ్య పేరు పెట్టిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పింగళి వెంకయ్యను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇటీవలే కృష్ణా జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని కూడా సందర్శించి పింగళికి ఘనంగా నివాళులర్పించారు. ఆజాదీ కా అమృతోత్సవ్ శుభవేళ జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. యావత్ దేశం నేడు పింగళి వెంకయ్యను స్మరించుకుంటోంది. వర్షాకాలం వచ్చిందంటే సాగు ఊపందుకుంటుంది. ఈ క్రమంలో వ్యవసాయ పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది. అద్దెకు తీసుకుందామనుకున్నా కొన్ని చోట్ల దొరకని పరిస్థితి. ఇది గమనించిన ప్రభుత్వం అద్దెపై ఇచ్చేందుకు వ్యవసాయ పరికరాల యూనిట్లను మండల కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ద్వారా మహిళా సంఘాలు లబ్ధి పొందేలా చర్యలు చేపట్టింది. సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్, అహ్మదీపూర్ గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వ్యవసాయ యంత్రాలను అందజేసింది. ఈ మహిళా సంఘాల్లో 1597 మంది మహిళా రైతులు వాటాదారులుగా ఉన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే వివిధ రకాల యంత్రాలను మహిళా సంఘాల రైతులకు సరసమైన ధరకు అద్దెకు ఇస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అలాగే ఎరువులు, విత్తనాలను అందచేసి పంట పండిన తర్వాత రైతుల వద్ద డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేయటం వల్ల అన్నదాతలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం ద్వారా ఒక్కో గ్రామ మహిళా సమాఖ్యలకు 27 లక్షల రూపాయల రుణాన్ని అందజేశారు. ఇందులో 75% రూర్బన్ మిషన్ ద్వారా సమకూర్చగా 25% నిధులు బ్యాంకు ద్వారా సమకూర్చారు. ఈ నిధుల ద్వారా మహిళా సమాఖ్య సభ్యులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను కొనుగోలు చేసి అందజేసినట్లు గజ్వెల్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ యాదగిరి తెలిపారు. వ్యవసాయ పరికరాలు అందుబాటు ఉంచడంతో పాటు రైతులకు ఇంకేమేమి అవసరమో అవన్నీ కూడా అందుబాటు ఉంచడము, తర్వాత దాంతోపాటు ఈ కంపెనీ కూడా కొద్ది గొప్ప లాభాలు చేసుకోవడం కొరకు ముఖ్యంగా ఉద్దేశించబడినది.
సో దాంట్లో భాగంగానే ఈ యొక్క కంపెనీ గజ్వెల్ మండలంలోని అమ్దిపూర్ గ్రామంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ భేటీ. మాల్దీవులకు 785 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని మోదీ హామీ. యాదాద్రి నుంచి బీజేపీ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం. రాష్ట్రంలో కుటుంబరహిత పాలనకు ప్రజలు మద్దతివ్వాలని బండి సంజయ్ పిలుపు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలపై సీఎం కేసీఆర్ సమీక్ష. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాల పాటు రాష్ట్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే సర్కులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మంకీపాక్స్ పై ఆందోళన వద్దన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. వైరస్ కట్టడికి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని మన్సుఖ్ మాండవీయ వెల్లడి.